గతానికి భిన్నంగా నిమజ్జన ఏర్పాట్లు చేయడంలో అధికారులు సఫలమయ్యారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎక్కడా ఎలాంటి ఆటంకాలు రాకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఓవర్ టు మహేష్. ఖైరతాబాద్ గణేష్ వినాయక సాగర్ లో నిమజ్జనం కాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్షంగా మేయర్ బొంతు రామ్మోహన్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందుగానే యొక్క ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, అంతేకాకుండా హైదరాబాద్లో ఏర్పాట్లపైన మనం మేయర్ గారిని అడిగేసుకుందాం. సార్ చెప్పండి సార్, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖైరతాబాద్ గణేష్లు ముందే నిమజ్జనం అవుతుంది, దీనిపైన మీరేమంటారు? గత 2 నెలల నుంచి మరి అలా జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరి హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్, మరి ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, ఈ డిపార్ట్మెంట్లు ఇలా ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ గత 1 రోజులకోసారి 10 రోజులకోసారి చేసిన కోఆర్డినేషన్ ఫలితమే ఇలా ప్రతి సంవత్సరం మరి ట్రెడిషన్గా మరి 11 గంటలకో 1 గంటకో పూజలు చేసుకుని సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు కొన్ని వేల విగ్రహాలు హుస్సేన్ సాగర్ కానీ మరి ఇతర చెరువుల దగ్గర కానీ ఒక గ్రిడ్ లాగా ఏర్పడడం, మరి ఇలా అక్కడ ట్రాఫిక్ జామ్లతోటి మరి ఇలా మిగిలిపోయిన విగ్రహాలు వేరేకెళ్ళి డైవర్ట్ చేయడం, మరి ఆనందోత్సవాల దగ్గర పిల్లలతో పాపలతో వచ్చిన వాళ్ళు కూడా నిరుత్సాహానికి గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఇవాళ అట్లా కాకుండా ఇలా మరి ఇలా ఖైరతాబాద్ వినాయకుడు ఉన్న ప్రతిష్టత, విశిష్టత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఆ శోభయాత్ర, ఆ నిమజ్జనం ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఇవాళ నిమజ్జనం అంటే రేపు ఎల్లుండి నిమజ్జనం అవుతుంది కాబట్టి ఇలా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళను, గణేష్ కమిటీ, ఇలా ఖైరతాబాద్ వాళ్ళను, బాలాపూర్ వాళ్ళని అందరినీ కూడా ఇలా మనం రిక్వెస్ట్ చేసి ఇన్ టైంలో గణేష్ నిమజ్జనం అయితే ప్రజలందరికీ కూడా ఇలా శోభాయనంగా చూస్తానికి కన్నుల పండుగగా ఉంటుంది కాబట్టి ఆ రిక్వెస్ట్ మేరకు అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఫస్ట్ టైం 38-39 సంవత్సరాల గణేష్ నిమజ్జన చరిత్రలో ఇలా ఒక గొప్ప మైలురాయి అనుకోవచ్చు. ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడు రాలేదు ఎన్ని గంటలకైతే అనేది ఇలా అర్ధరాత్రి తెల్లారి గంటల అయితే ప్రజలు కూడా చూస్తానికి అవకాశం లేకుండా ఇవాళ ఇక్కడ నగరంలో ఉన్న లక్షలాది ప్రజలే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇతర దేశాల్లో ఉన్న గణేష్ భక్తులు కూడా చూస్తానికి ఆస్కారం ఉండే విధంగా ఇలా ఒక పండుగ వాతావరణంలో ఇలా గణేష్ నిమజ్జనం మరి ఈ టైంలో జరగడం అనేది నిజంగా గొప్ప మరి అనుభూతి, గొప్ప ఇలా ఒక మైలురాయి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవాలి. ఈ అధికారులందరూ చేసిన కోఆర్డినేషన్ తోటి ఇలా బాలాపూర్ గణేశుడు దాదాపు సిటీ లిమిట్స్కి రావడం జరిగింది. మరి ఇలా ఖైరతాబాద్ వినాయకుడు 1 గంట లోపల కూడా ఇలా 11 గంటలకి మరి ఇలా మేము టార్గెట్ రీచ్ కావడం జరిగింది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని నగరంలో ఉన్న ఇప్పటికే గణేష్ మండపాలు అన్ని కూడా శోభయాత్రలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి. ఇలా 2 రోజులు 3 రోజులు జరిగే గణేష్ యాత్రను మరి ఇలా రాత్రి 12 గంటల లోపు తిథులు నక్షత్రాలు మారకముందే, దుర్ముహూర్తం రాకముందే సాంప్రదాయాలు బద్దంగా జరపాలనే మా ఆలోచనకు అనుగుణంగా కొంత మేము దాదాపు రీచ్ అవుతామనే నమ్మకం మాకు ఇప్పటికీ మాకు ఇప్పటివరకు ఉన్న అధికారుల సమాచారం ప్రకారం చాలా వరకు బయలుదేరినాయి. ఇలా రాత్రి వరకు పూర్తి చేయగలుగుతామనే నమ్మకం ఉంది. ఇలా 1-6 ఉన్నా కూడా తెల్లారిసరి కంప్లీట్ అయితే తప్పితే రేపు సాయంత్రం ఎల్లుండి సాయంత్రం దాకా నిమజ్జన ప్రక్రియ ఉండకుండా మళ్ళీ వ్యర్థాలు తొలగించడం ఇవన్నీ కూడా వెంటనే తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఓవరాల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయి, వచ్చే భక్తులకు కానీ ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది, మండపాల తరలింపు కూడా ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? నిజంగా మరి ఈ దీంట్లో జిహెచ్ఎంసీతో పాటు మిగతా డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన కృషి కూడా అమోఘం. ఎందుకంటే ఇలా ఇన్ టైంలో జరగాలి ఇలా నిమజ్జనం అనేది. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఉదయం 6 గంటల నుంచి సిపి గారికి, డీసీపీ గారు వీళ్ళకి కూడా మేము ఫోన్లు చేసి మరి ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఒక మంచి మరి వాతావరణంలో అందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. సార్ ఇన్ టైంలో మనకు నిమజ్జనం పూర్తి అవుతుంది. ఇలా ఖైరతాబాద్ గణేష్ని కూడా 1 గంట లోపు తీసుకురాగలుగుతున్నాం, 11 గంటల లోపు రావడం జరిగింది. కానీ గొప్ప అచీవ్మెంట్స్ ఇలా భద్రత కూడా 25,000 మంది పోలీసులతోటి, 20,000 మంది పారిశుద్ధ సిబ్బంది, 30-40,000 మంది ఇతర డిపార్ట్మెంట్ల సిబ్బంది. ఇలా గతంలో కొంత మొబైల్ టాయిలెట్స్ కూడా మహిళలు, పురుషులు కూడా ఇబ్బంది పడేది. యూరినల్స్, టాయిలెట్స్ కూడా సపరేట్ గా పెట్టడం జరిగింది. మరి మంచినీటి వ్యవస్థ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ బాగున్నాయి. గత 5 రోజుల కానీ జరుగుతున్న మరి నిమజ్జన ప్రక్రియలో కూడా మరి చెరువులో పడ్డ వ్యర్థాలను ఏమైనా తీసేయడం, మరి పొల్యూషన్ కాకుండా, రోగాలు రాకుండా మరి ఇలా బయట ఉన్న పారిశుద్ధాన్ని కూడా వెంటనే తొలగియడం. మరి రాత్రి జరిగిన మరి నిమజ్జనం కూడా రోడ్ల మీద ఎక్కడ కూడా పారిశుద్ధం లేకుండా గణేష్ విగ్రహాల ఎత్తు తగ్గించడం పైన మన మేయర్ గారు ఏమంటారో అది తెలుసు. సార్ గణేష్ విగ్రహాల ఎత్తు కూడా ఈసారి చాలా తగ్గించడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం? డెఫినెట్గా ప్రజలను విజ్ఞప్తి చేసినాం. భక్తి ముఖ్యం కానీ ఎత్తు ముఖ్యం కాదనేది ప్రజలను కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాం. ఇలా ఎత్తు అనేది ఉండడం వల్ల మెట్రో రైల్స్ కానీ, ట్రాఫిక్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ వీటన్నిటి వల్ల మీరు కూడా ఇబ్బంది పడొద్దు, మరి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టకుండా ఇలా భక్తిని ఉన్నదానికి పదంతాలు చేసుకొని మొక్కున్న ఎత్తు అనేది ముఖ్యం కాదని కొంత కన్విన్స్ చేయగలను. దాంతోపాటు మరి గతంకి ఇప్పటికీ కొంత మట్టి విగ్రహాలు వీటిని కూడా అవేర్నెస్ విషయాలు కూడా చాలా వరకు మరి ఈ సంవత్సరం మట్టి విగ్రహాల డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. వచ్చే సంవత్సరానికి కొంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసే విగ్రహాలు తయారు చేసే వాళ్ళకి ట్రైనింగ్ కానీ, ఊళ్ళలో ఉన్న కుమ్మరులకు కానీ కొంత
ట్రైనింగ్ ఇచ్చి మట్టి విగ్రహాల తయారీని కొంత పెంచాలి. స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు కంపెనీలు కూడా సిఎస్ఆర్ కింద చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మరి ఎన్ని వేల విగ్రహాలైనా కొంత సప్లై చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వాటిని తయారు చేయాలి వచ్చే సంవత్సరానికి అనేది ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి వీటి వల్ల కొంత రసాయన రహితంగా సామాజిక హితంగా చెరువులు పొల్యూషన్ కాకుండా ఉంటాయి అనేది మా ఆలోచన. ఇది మేయర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పర్యావరణ పరంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు చేసినటువంటి కార్యక్రమాలు, జిహెచ్ఎంసీ తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. ఈసారి చాలా ఎత్తున విగ్రహాలు ఎత్తు తగ్గించడం జరిగింది. అంతేకాకుండా వచ్చే సంవత్సరం మరింత కూడా సక్సెస్ అవుతామని చెప్తున్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సహకారంతో వీటన్నింటినీ కూడా తాము చేశామని మేయర్ రామ్మోహన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్. బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంపాటలో రికార్డు ధర పలికింది. లంబోదరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 14,65,000 రూపాయలు పలికింది. మొదటి నుంచి పోటాపోటీగా జరిగిన వేలంపాటలో లడ్డూను పెద్ద మొత్తంలో దక్కించుకున్న కీసర్కు చెందిన స్కైలాబ్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. స్కైలాబ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన ఎంతో పోరాడి వేలంలో 14,65,000 చేరుకున్నారు కదా, ఏం ఈ రోజు ఈ బాలాపూర్కి వచ్చి ఈ ఘన విజయం సాధించినందుకు ఈ బాలాపూర్ వాళ్ళకు హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న లడ్డును ఈ రోజు నేను దక్కించుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ బాలాపూర్. ఏం చేస్తుంటారు మీరు? ఎందుకు మీకు ఇష్టం లడ్డు? బాలాపూర్ అంటే లడ్డు నాకు చాలా ఇష్టం. ఎంతో మంది నేను ఉంటారు, ఈ లడ్డు వల్ల చాలా డెవలప్మెంట్ అవుతారు, మరి వేరే వేరే చేస్తారు. కానీ ఈ లడ్డు తీసుకోవడం వల్ల డెవలప్మెంట్ ఎమ్మెల్యేలు చేస్తున్నాం. ఏం చేయబోతున్నారు లడ్డూని? మేడ్చల్ కాన్సెల్ మంది పబ్లిక్ అందరికీ ఉచిత పంచి పెడతాను. ఈ లడ్డు మా మేడ్చల్ ప్రజలు మంచిగా ఉండాలని గ్రామానికి పంచి పెట్టే చేస్తాం. మొత్తానికి ఇది స్పష్టంగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. లడ్డూను పూర్తిగా తాను అందరికీ పంచుతాను, తనకు ఎంతో ఇష్టం కాబట్టి లడ్డూను కొనుక్కున్నానని చెప్పి చెప్తున్నారు.